హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎంపీ స్టార్ పవన్. అందరూ బాగున్నారా? ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, ఈరోజు సెలూన్ వృత్తిదారులు ఎవరైతే ఉన్నారో ఈ క్షౌరలు మరి ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో బాధపడుచు ఉన్నారు. మరి ఈ పనిని నమ్ముకొని ఆధారపడుతున్నటువంటి కొన్ని కుటుంబాలు చాలా సంవత్సరం నుంచి మరి ఇదే జీవన ఉపాధి మీదే ఆధారపడుతున్నారు. ఈ కుల వృత్తిని ఆధారం చేసుకొని బేస్ చేసుకొని గడుపుతున్నటువంటి వారికి ఈరోజు చేసుకోవడానికి పని ఏమాత్రం కూడా దొరకట్లేదు. ఎందుకనగా చిన్న షాపులైనా పెద్ద షాపులైనా ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఒకప్పుడు షాపులు చాలా బ్రహ్మాండంగా సాగుతున్న రోజులు ఉన్నాయి. కానీ ఇప్పుడు రోజులు చూసుకుంటే మరి అలా లేనే లేవు. ఎందుకు అంటే కొత్త వాళ్ళు వచ్చారు. కార్పెట్ షాపులు, సెలూన్లు అనేది ఓపెన్ చేశారు. మరి అసలు ఈ పనే చేయాలి అనుకున్న ఈ నాయి బ్రాహ్మణులకు పని మాత్రం లేదులే, కానీ ఎక్కడి నుంచో వలస వచ్చి ఇక్కడ జీవనం సాగిస్తున్నటువంటి ఈ నార్త్ సైడ్ ఉన్నటువంటి యూపీ వాళ్ళు కానీ, ఢిల్లీ వాళ్ళు కానీ, మరి అటు అస్సాం సైడ్ వాళ్ళు కానీ, నేపాల్ వాళ్ళు కానీ, మరి వాళ్ళని చూసుకొని ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి మరి డబ్బున్న వాళ్ళు కూడా మరి అటువంటి వ్యక్తుల్ని పెట్టుకొని షాపులు ఓపెన్ చేసి పర్సంటేజ్ లాగా ఇచ్చేసి మరి ఈ షాపులు ఎవరైతే ఎప్పటి నుంచో ఏళ్ల తరబడి పెట్టుకొని జీవనం సాగిస్తున్నటువంటి ఈ వృత్తిదారుల్ని వాళ్ళ కుటుంబాల గురించి కానీ వేల సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు ఈ పని చేస్తున్నారే, మరి వాళ్ళకి పనులు లేకపోతే ఈ పని మీద ఆధారపడి ఉంటున్నటువంటి ఈ కుటుంబాలకి వాళ్ళు ఎలా పోషించుకోగలరు, వాళ్ళు ఎలా బతకగలరు అని చెప్పేసి ఏమాత్రం కూడా ఆలోచించకుండా ఫ్రెండ్స్ చూడండి, ఎవరైతే ఈ పని ఎంత ఇబ్బందునైనా కష్టమైన ఎటువంటి సందర్భంలో కూడా విడిచిపెట్టకుండా మరి కరోనా టైంలో చాలా మంది ఇళ్లలోనే ఉండి ఇంటికెళ్ళి చెయ్యాలి అంటేనే భయపడిపోయారు. మరి అటువంటి టైంలో కూడా ఈ కార్పెట్ సెలూన్లు అనేది మరి వాళ్ళ ఇళ్ళకెళ్ళి హోమ్ సర్వీస్ చేశాయా చెప్పండి? ఎవరు చేయలేదుగా. మరి ఈరోజు ఈ పని చేయడానికి ఎవరు వచ్చారు? ఈ వృత్తినే నమ్ముకొని ఈ వృత్తి మీదే జీవనం కొనసాగిస్తున్నటువంటి వారికి మాత్రమే కదా. కోవిడ్ టైంలో కూడా ధైర్యాన్ని ఉన్న ఈ పని మీద మేము ఆధారపడి ఉన్నాము. ఈ పని ఏ సందర్భంలో అయినా సరే, ఎటువంటి పరిస్థితులైనా సరే మాకు ఎదురవని మేము నమ్ముకున్న పనిని ఎప్పుడు కూడా మేము వదిలిపెట్టకూడదని చెప్పేసి చాలా మంది కరోనా టైంలో ప్రాణాలు పోయేటువంటి పరిస్థితిలో కూడా ఏమాత్రం కూడా కస్టమర్ ఫోన్ చేసి మాకు హెయిర్ కటింగ్ చేయాలి, మాకు పలానా సర్వీస్ ఉంది అని అనగానే ఏమాత్రం కూడా లెక్క చేయకుండా మరి హోమ్ సర్వీసులకి వెళ్ళి అటువంటి రిస్కీగా ఉన్నటువంటి టైంలో కూడా మరి రెడ్ జోన్ ప్రకటించినటువంటి చోట్ల కూడా మరి ఆ యొక్క శానిటైజర్ని మరి ఆ యొక్క డ్రెస్ వేసుకోనల్లా చేయటానికి ధైర్యంగా ముందుకు వెళ్ళారు. మరి నేను అడుగుతున్నాను, ఈరోజు మరి కార్పొరేట్ సెలూన్లు వచ్చి మీకు ఈ సేవలు చేస్తున్నాయా? లేదుగా. మరి ఉన్నటువంటి లోకల్ వాళ్ళని సపోర్ట్ చేయకుండా ఎక్కడి నుంచో వచ్చినటువంటి వలస వచ్చినటువంటి బ్రతుకు తెరువు కోసం వచ్చినటువంటి యూపీ వాళ్ళని మీరు ఎందుకు సహకరిస్తున్నారు? మన వాళ్ళు కూడా లోకల్లో ఉన్నటువంటి సెలూన్ షాపులు ఎవరైతే ఉన్నారో పెద్ద పెద్ద సెలూన్ షాపులు అందరూ కూడా మీరు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. మన గోతిని మనమే తీసుకుంటున్నాము. మనం అందరం ఏకతాటి మీద ఉండి ఏకత్వంతో ఉండి మనం ఒక యూనిటీగా సభ్యత్వంగా ముందుకు వెళ్తేనే కదా మన లోకల్లో కొత్తవాడు ఎవడైనా వచ్చినా అడగటానికి మనకు ఒక అవకాశం ఉండేది. మనకేం సంబంధం లేదన్నట్టుగా వదిలిపెడతా ఉంటుంటే అవతల వాడికి మనం ఏం చెప్పగలుగుతాం? ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. బాయ్ ఫ్రెండ్స్, జై హింద్.